పెద్ది సినిమాకు సంబంధించి చాలా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నడిమిట్ల తన కలెక్షన్స్ తాను సంపాదించుకుంటూ ఆ మూవీ ముందుకు వెళ్తోంది. ఒకంత అటు ఇటుగా ఉన్నా కూడా సినిమా తన యొక్క మార్కెట్ని నిరూపించుకుంటోంది. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది మూవీ మనం మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్. ఇది ఇంకా మారలేదు అనేది కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. నేను మాట్లాడుతుంది ఈ బుచ్చిబాబు అనేటటువంటి డైరెక్టర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి. ఏమిటి అంటే, ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చేసి మన స్టోరీ మనం చెప్పుకోవాలి. ఇది ఒక లైన్ స్టేట్మెంట్ లాగా ఉన్నా దీని వెనక చాలా చాలా దారుణమైన మానసిక స్థితి ఉంది. ఎవరిది అంటే ఈ డైరెక్టర్ది కానీ లేదా ఇలాంటి డైరెక్టర్స్ది కానీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆడియన్స్కి కథ చెప్పాలి, ఆడియన్స్కి ఏది కావాలో అది ఇచ్చేస్తూనే అని అన్నారంటే దాని అర్థం ఏంటి? ఆడియన్స్ అందరూ కూడా ఏదో ఇలాంటి అసభ్యమైన లేకపోతే అర్ధనగ్న ప్రదర్శనలు చూసేటటువంటి అలవాటులో ఉన్నారు, వాళ్ళకి అది ఇవ్వకపోతే మనం ఎంత మంచి కథ చెప్పినా వేస్టు అనేలాగా ఆయన మాట్లాడాడు. నాట్ ఓన్లీ బుచ్చిబాబు, పూరి జగన్నాథ్ తీసుకోండి, లేకపోతే ఏ డైరెక్టర్ అయినా తీసుకోండి, ఈ చీప్ ట్రిక్స్ మాత్రం సేమ్ ఫార్ములా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిజానికి పెద్ద సినిమా నేషనల్ వైడ్గా ఒక టాపిక్లో బాగా వివాదాస్పదంగా మారింది. నటి జాన్వీ కపూర్ను ఈ డైరెక్టర్ ఎలా చూపించాడు అంటే ఒక గ్లామర్ డాల్ లాగా చూపించాడు. అంటే ఇంకా చెప్పాలంటే పచ్చిగా అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. ఆమె తెర మీదకి వచ్చింది అంటే కేవలం ఎక్స్పోజింగ్ చేసేసి వెళ్ళిపోవడానికే అన్నట్లుగా. అంటే బుచ్చిబాబు మాట్లాడాడు కదా, ఆడియన్స్కి ఏది కావాలో అది ఇచ్చేస్తూ ఉండాలి అని. ఇదే అనమాట ఈ చీప్ ట్రిక్. ఇంత దిగజారుడు మైండ్ కలిగి ఉన్నటువంటి బుచ్చిబాబు లాంటి డైరెక్టర్స్ ఇప్పటికైనా తేరుకొని ఆలోచించకపోతే, సరైన మార్గంలో కథానికలు నడిపించకపోతే తప్పకుండా ఎంత ఫాస్ట్గా సక్సెస్లోకి వచ్చారో అంత ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. చాలా దారుణమైన మానసిక ప్రవర్తన అని నేను అంటాను. ఇప్పుడు ఈ బుచ్చిబాబు అనే డైరెక్టర్ జనాలకు చూడడానికి ఎలా కనిపిస్తాడండి? వినయ విధేయతలతో అసలు మామూలుగా కాదు, చాలా షై ఫీల్ అయిపోతూ ఉంటాడు. అతని నేచర్ చూస్తే అతనిలో ఇలాంటి వికృతమైన ఆలోచనలు ఉంటాయా అని అనిపించక మానదు. అంటే మీరు చాలా డీప్గా ఆలోచించాల్సినటువంటి పాయింట్ అండి. అందరితో మర్యాదగా, అందరితో కలివిడిగా, షైగా ఫీల్ అయ్యేటటువంటి ఆ వ్యక్తి ఆడియన్కి ఏది కావాలో అది ఇవ్వగలిగేటటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఒక ఆడపిల్లని చాలా వికృతంగా, అసభ్యంగా చూపించటంలో నిష్ణాతుడు. మరి ఇక అతడు చేసేదంతా కూడా యాక్టింగేగా బహిరంగ వేదికల మీద. ఇక ఇంత రచ్చ అయిన తర్వాత ఇప్పుడు బుచ్చిబాబు అనే డైరెక్టరు రియలైజ్ అయ్యాడో లేకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాడో, మొత్తానికి మేము ఆ సీన్స్ని డిలీట్ చేస్తున్నాము అని అన్నాడు. నిజానికి సీన్స్ డిలీట్ చేయడం కాదు, బహిరంగంగా ఆయన క్షమాపణలు చెప్పాలి. ఏ విషయంలో అంటే, ఒక ఆడపిల్ల తను యాక్ట్రెస్ అయినా లేకపోతే పాత్ర అయినా ఏదైనా సరే అనవసరంగా ఆ పాత్రని కావాలని చెప్పేసి అసభ్యంగా చూపించడానికి వాడుకున్నా, లేదా అలాంటి డైలాగ్స్ వేయించినా ఇదంతా కూడా ఆయన తలకు తప్పే అవుతుంది. ఆడియన్స్ని అవమానించటం, అమ్మాయిలను అవమానించటం, ఈ రెండు కేటగిరీల్లో అతను నిందితుడే అవుతాడు. కనుక ఈ సందర్భంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అతడు సారీ చెప్పి ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా ఉండాలి. అలాగే మిగిలిన డైరెక్టర్స్ కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఆ సీన్లు డిలీట్ చేసినంత మాత్రాన ఇంటర్నెట్లో దొరకవా? ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అని కట్స్ ఉన్నాయి. తొక్కరోది వీళ్ళు డిలీట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అసలు ఆ మైండ్ సెట్ ఏంటి అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా ఆలోచించండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.